62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మీరు అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ గా ఉన్నారు, అటువంటి ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు కాబట్టి సాధారణంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు నైట్ మేర్ ఏంటంటే అరికాల్లో పుండ్లు అవ్వడం, తగ్గకపోవడం, ఇక దాన్ని సెప్సిస్ దాకా వెళ్ళడం ఇదంతా జరుగుతుంది కదా. సాధారణంగా షుగరు అధికంగా ఉన్నప్పుడు మనం ఫుడ్ కేర్ విషయంలో ముఖ్యంగా ఫస్ట్ మనం ప్రివెంటివ్ స్టెప్స్ గురించి మాట్లాడదాం. సో దాని హెల్త్ని ఏ రకంగా చూసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ కనబడదు, మొహం మీద చిన్న మొట్టుమ కనబడుతుంది, దాని గురించి 24 గంటలు ఆలోచిస్తాం, కానీ ఫుడ్ కనబడదు. దానికి గాయాలు జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము అంటే ఫర్దర్ దీని నుంచి కాపాడుకునే అవకాశం. సో షుగర్ వచ్చింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. షుగర్ వచ్చింది కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎలా అయితే ఉంటారో అలాంటి లైఫ్ స్టైల్కి మనం వెళ్ళిపోవాల్సిందే. అంటే డైట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇప్పుడు మనలో చూసుకుంటే కనుక ఎంతమంది ఫేస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాళ్ళకి ఇస్తారు? ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ రాసుకుంటాము, డైలీ 2 times సోప్ పెట్టి వాష్ చేసుకుంటాము, అన్ని రకాల పౌడర్ వేసుకుంటాము, డైలీ ఫేస్ ముఖం చూసుకుంటాము, అన్నీ చేస్తాము. కానీ కాలనే వరకు అది మన బాడీలో పార్ట్ అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో నా పేషెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తుంటాను, మీరు డయాబెటీస్ కనుక వచ్చింది అంటే కాలును రోజు చూసుకోకుండా నిద్రపోకండి అని చెప్తుంటాను. ఎందుకు అంటే ఈ డయాబెటీస్ ఉండడం వల్ల నరాలు దెబ్బతినిపోయి నరాల యొక్క స్పర్శ లేకపోవడం వల్ల ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక పేషెంట్కి బ్లీడింగ్ అవుతున్న సంగతి తనకు కూడా తెలియదు. అది కారి నడుచుకుంటూ పోతుంటే పక్కన వాళ్ళు చూసారే బ్లీడింగ్ అవుతుంది, నొప్పి లేదా అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ ఉండదు, అరికాలలో మంటలు ఉంటాయి, నొప్పులు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు రాయి మీద తొక్కారా లేకుంటే ఏమైనా మేకు గుచ్చుకున్నదా ఏమైందని వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళు ఎవరన్నా వాసన వస్తుంది ఏమైందని చూసుకుంటే అప్పుడు పుండు పడి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు 10లో 8 మంది ఉంటారు. సో ఖచ్చితంగా కాలుకి ఫేస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇస్తేనే కాలు మంచిగా ఉంటుంది. లేదంటే 100% ఏదో ఒక రోజు పుండు పడుతుంది, ఆంపిటేషన్కి కూడా లోన్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకప్పట్లాగా కాదు, ఎన్నో రకాల కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ వచ్చినాయి. పుండు పడుతుందా లేదా అనేది ముందే చెప్పేసేయచ్చు. ఒకప్పుడు అంటే తెలియదు మనకి పుండు పడుతుందా లేదా, పుండే వరకు మనకు తెలియదు. బట్ ఇప్పుడు మన దగ్గర ఫుడ్ స్కానర్ అని ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ ఫుడ్ స్కానర్లో కనుక మనం నడిచినా నిల్చున్నా ప్రెషర్ పాయింట్స్ చెప్తుంది. ఆ ప్రెషర్ పాయింట్స్లో కనుక మనం కరెక్ట్ కేర్ తీసుకొని ఫుట్వేర్ కనుక వాడితే మనకు అక్కడ అల్సర్ పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో నేను ప్రతి డయాబెటిక్ పేషెంట్కి ఫుడ్ స్కాన్ చేయిస్తున్నాను. ఫుడ్ స్కాన్కి తగ్గట్టుగా అక్కడ సోల్ కానీ లేకపోతే ఫుట్వేర్ కానీ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో పుండ్లు పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలు చెప్పగలుగుతారా? ఫర్ సపోజ్ ఇప్పుడు కొండెక్కి రావడం అని చెప్పేసి కొంతమంది నడవడం కాబట్టి, కొన్ని మాలలు వేసుకోవడం ద్వారా బేర్ ఫుట్లు నడవడం కావచ్చు. అంటే ఎప్పుడు ఎక్కువ బయటపడుతుంది, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు బేర్ ఫుట్తోని నడిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వచ్చిన పేషెంట్స్ బేర్ ఫుట్తో నడవద్దని చెప్తాను. 100% అయ్యప్ప స్వామి మాల కావచ్చు, లేకపోతే తిరుపతి కొండ కావచ్చు, ఏదున్నా, ఎందుకంటే కాళ్ళ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దని చెప్తాను. అట్లా తప్పదు అన్న వాళ్ళు అట్లీస్ట్ సాక్స్ వేసుకోమని చెప్తాను. లేదు అంటే అట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ ఎవ్రీ 1 hourకి ఒకసారి కాళ్ళని గమనించుకొని ఏదైనా కుచ్చుకున్నదా, ఏదైనా మొల ఇరికిందా, లేకపోతే కాళ్ళల్లో క్రీజెస్ అని ఉంటాయి కదా, లైన్లు ఉంటాయి, ఆ లైన్లో మంచిగా శుభ్రంగా సబ్బు నీళ్ళు పెట్టి కడుక్కోవడము, బ్రష్ చేసుకోవడము, ఇట్లాంటివి చేసుకుంటే అట్లీస్ట్ ఆ ఎపిసోడ్ని మనం తప్పించుకోవచ్చు. బట్ నేను 100% వితౌట్ చెప్పలు ఈవెన్ వాష్రూమ్కి కూడా వెళ్ళొద్దని చెప్తుంటాను.